సినిమా దగ్గరికి వెళ్దాం లాస్ట్లో. దానికి ముందు ఇంకొకటి అడుగుతున్నాను మళ్ళీ, అంటే మళ్ళీ పెళ్లి సినిమా తర్వాత మీరు ఇందాక అన్నారు కదా మాలాంటి వీరులు మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు, చాలామంది యంగ్స్టర్స్ భయపడుతున్నారండి. సో మళ్ళీ పప్పన్నం ఎప్పుడు పడుతున్నారు సార్? పప్పు అన్నం పెడితే ఎవడన్నా తింటాడు అసలు ముందు. కాబట్టి ఇప్పుడు దట్ ఈస్ నాట్ క్వశ్చన్ ఫర్ దిస్ టైం. అది పెట్టేటప్పుడు మంచి కాక్టైల్ డిన్నర్సే పెడదాం, ఏమవుతుంది. మమ్మల్ని కూడా పిలుస్తారు కదా అందరినీ. తప్పకుండా పిలుస్తా. యు ఆల్ విల్ సెలబ్రేట్ టుగెదర్. ఓకే సార్, ఓకే. మీతో సెలబ్రేషన్ అంటే మామూలుగా ఉండదు, మాకు అర్థం అవుతుంది. ఓకే, సో మళ్ళీ మూవీస్ దగ్గరికి వెళ్తే, సో ఇన్ని క్యారెక్టరైజేషన్స్ మీకు రకరకాల రోల్స్ చేస్తారు, ఏదైనా ఒకటైనా మిగిలిపోయింది ఏమైనా ఉందా సార్? మిగిలిపోయిందంటూ చాలా ఉన్నాయమ్మా. అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు క్యారెక్టర్స్ బేసిక్గా హీరో, విలన్, ఫాదర్, బ్రదర్, దాంట్లో డిఫరెంట్గా అన్నీ అవుతున్నాయి, చేస్తున్నా. లేడీ క్యారెక్టర్ కూడా చేసిన, అది వేరే. బట్ ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ థింకింగ్లో వచ్చే క్యారెక్టర్స్ చాలా ట్రెమెండస్ క్యారెక్టర్స్ వస్తున్నాయి నాకు. అది ఇప్పుడు నేను డిస్క్రైబ్ చేయలేను. బట్ చిత్రం బళ్ళారి చిత్రం అండ్ శ్రీవారి ప్రేమలేఖ పార్ట్ 2 చేయాలనే డ్రీమ్ ఉంది నాకు. ఈ రెండు చేయాలని ఉంది. ఎమ్లెడ్ పంబ యువర్ ఫేవరెట్ ఫిల్మ్ మేము చేయలేము, దర్ ఇస్ నో పార్ట్ 2 ఫర్ దట్. ఈ రెండు చేయాలని ఉంది. నెగటివ్ రోల్ ఒకటి మంచిది, వెరీ డిఫరెంట్ నెగటివ్ రోల్ ఒకటి ఆల్రెడీ వస్తున్నాయి. బట్ ఐఎమ్ చూసింగ్ అ గుడ్ వన్ నాకు. ఎందుకంటే ఆ దాంట్లోకి వెడితే దాన్ని మళ్ళీ దాని మార్క్ పడాలని చూస్తాం. శ్రీదేవి సోడా సెంటర్ చేసాం, మంచి పేరు వచ్చింది. బట్ ప్రాపర్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్.